హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుండి అయితే 1558 మంది నా సబ్స్క్రైబర్లకు 239 కామెంట్లు పంపిర్రు. ఇంట్లో ఒక్క కామెంట్ కూడా తప్పు పంపలేదని చెప్పిన కదండి ఎన్నోసార్లు. కానీ మొన్న అయితే అరుణారెడ్డి మగవారో ఆడవారు రెడ్డీసు ఆడవారి పేరు కూడా రెడ్డి అని పెట్టుకుంటారు కదండి. మొత్తం మీద వాళ్ళ పేరు అయితే అరుణారెడ్డి. నీకు ఏమీ పని లేదా, రోజుకు 10 వీడియోలు పెడుతున్నావు అని కామెంట్ పంపారు. అరుణారెడ్డి, మీరు ఆడవారో మగవారో మీరైతే నా వీడియోలు చూసి ఓర్వలేకనే పెట్టిర్రు. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఒక్క షాటు అరగంటల 1400 మంది, 1500, 1200 మంది చూస్తుర్రు. అది అంతమందికి పోతుంది అంటే చూసిన వాళ్ళు లైక్ చేయడం వల్ల, అది మంచిగా ఉంటేనే లైక్ చేస్తేనే అంతమందికి చేరవుతుంది. అందులో మీరొక్కరు. కానీ మీకు నాకు ఎలాంటి రక్త సంబంధం, పాలి సంబంధం లేదు. కానీ మీరు నా వీడియోలు చూసి ఓర్వలేకపోతుర్రు. ఈమె పెట్టే షాట్లకు, ఈమె పెట్టే ఛానల్ టైంలో ఇంత తొందరగా ఇంతమంది చూస్తుర్రు, ఎక్కడ ఎదిగిపోతుందో అని మీకు ఓర్వలేనితనమైంది. నాకు ఏమీ పని లేదని పెట్టిరు కదా. ఆ సబ్స్క్రైబ్ వల్ల అందరూ వినాలి, నా పని వల్ల గొప్ప అని కాదు. నా హ్యాండిక్యాప్, ఒక అబ్బాయి, నా భర్త పనికోతాడు. పొద్దున 6కి లేత్తను, 5:30కు లేత్తను, 8:30కు నా భర్తకు సర్దిపెట్టి పంపుతా. అంత లోపల నా కొడుకును పంపిస్తా. ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసుకుంటా. ఆ తర్వాత బట్టలు విండి వీడియోలు పెట్టుకుంటా. ఆ తర్వాత బీడీలు చేస్తా. వీలైతే షాపుకి పోతాం, మా అక్క షాపుకు. ఆ షాపుకి అయినా కానీ బీడీలు చేస్తా. నా కొడుకు వచ్చే లోపల వచ్చినాక తినిపించి స్కూల్ డ్రెస్ ఇప్పి మళ్ళీ నా కొడుకును చూసుకుంటూ బీడీలు చేసుకుంటా. తర్వాత సాయంత్రం అవుతుంది కదండి. సాయంత్రం నా భర్త వచ్చే వరకు ఇల్లు క్లీన్ చేసి, బోళ్ళు దోమి, స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకుంటా. ఆ తర్వాత రొట్టె చేసి, కూరండి, 2 సార్లు వంట, 2 సార్లు పూజలు, 2 సార్లు స్నానాలు, 2 సార్లు బట్టలు విండు. నాకు ఏమీ పని లేదని పెట్టావా అరుణారెడ్డి? అసలు నువ్వు కరెక్ట్ పని చేస్తున్నావా? నీకు ఏ పని ఎలా చేయడం చేతగాకపోతే సత్యవా పని ఎలా చేయాలనే కామెంట్ పెట్టు. నీకు లైన్ చెప్తా, నేర్చుకునేవు. నా వీడియోల వల్ల ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక మంచితనం ఉండాలని నేను అన్ని షాట్లు పెడుతున్నా. 10 షాట్లు పెడితే 30 సెకండ్లు, ఎన్ని నిమిషాలు? 5 నిమిషాల వీడియో 10 షాట్లు పెడితే నీకెందుకమ్మా ఓర్వలేనితనం? నీకెందుకన్నయ్యా ఓర్వలేనితనం? నన్ను చూసి ఓర్వలేనితనం కాదు, నాకంటే మంచి వీడియోలు పెట్టి తొందరగా నేను కూడా ఆమె కంటే ఎక్కువ మందిని సంపాదించుకోవాలి, సబ్స్క్రైబర్లను, యూస్ను అని అలాంటి పౌరుషం పెంచుకో, తప్పనను. ఎందుకంటే ఎవరి పనిలో వారికి ఎదగాలని ఉంటుంది, ఓర్వలేనితనము ఉండద్దు. ప్రతి షాట్లో చెప్తున్నా, మీరు నాకు ఓర్వలేనోళ్ళు తయారయ్యారు. కానీ మిమ్మల్ని ఒక్కటే, మీరే నన్ను తిట్టలే కానీ ఏమీ పని లేదని పెట్టారు కదా. నా పని చెప్పిన విన్నారు కదూ. 2 సార్లు బట్టలు, 2 సార్లు స్నానం, 2 సార్లు పూజ, మధ్యలో గ్యాప్ ఉంటే బీడీలు, కాసేపు పడుకునుడు కూడా. మరి ఇంత టైం నాకు దొరుకుతుంది. నా ఇంట్లో అత్త చేసేది లేదు, అమ్మ చేసేది లేదు, పక్కింటి వారు, చిన్నమ్మ, పెద్దమ్మ, ఇంకా వేరే పాలి వాళ్ళు కూడా లేరు. మాది కొత్తగా పొందిన ఊరు, ఎవరికి వారు యమునా తీరు, ఎవరింట్లో వారు. మరి మాది అనంతారం, కరీంనగర్ జిల్లా. మా జిల్లా మండలం కూడా జైచాలే. కావాలంటే ధరంపూర్ బస్ ఎక్కి అనంతరం గ్రామంలో దిగి పలాని అశోకయ్య గారి ఇల్లు ఎక్కడుందని ఆ సంధికి నా ఇంటికి వచ్చి చూడమ్మా అరుణారెడ్డి గారు. అప్పుడు నా ఇల్లు ఎలా ఉంది, నేనేం పని చేస్తున్నా, అసలు తిరిగేదాన్నా, పని చేసేదాన్నా, పని లేక వీడియో పెడతానా అనేది తెలుస్తుందమ్మా. ఇంకొకసారి పని లేదా అని నాకు కాదు, యూట్యూబ్లో ఎవ్వరు క్రియేట్ చేసిన ఏ వీడియోకైనా అలా పెట్టకు. నీకు నచ్చకపోతే చూడకు, కానీ ఓర్వలేనితనం చేయకు. నీకు అస్సలు ఓర్వలేనితనం ఉంటే దాన్ని లోపలే కుంగేసుకొని నువ్వు మంచి మనసులకు పనికొచ్చే మంచి వీడియోలు పెట్టు, అలా మారు. కానీ నీకు పని లేదని పెట్టావు కదా. చెప్పానా నా పని? మధ్యలో నెలకు ఒక్కసారి మహిళా సంఘం, జైశాలు, ఫంక్షన్లు, ఇవన్నీ కూడా నేను చేస్తున్నా.
మరి నాకు పని లేదా? ఎలా అనిపించింది పని లేదని? నువ్వు ఖాళీగా ఉండి ప్రతి వీడియో లెక్క పెడతాను. నీకు పడుకుంటే మనసున పట్టదు, అసలు ఇంట్లో పని చేయడం తీరదు. అందుకే ప్రతి వీడియో లెక్క పెట్టి నీకేం పని లేదా, రోజుకు 10 వీడియోలు పెడతావన్నావు. 10 కాదు 20 పెట్టుమని యూట్యూబ్ ఆఫర్ ఇస్తుంది. అందరికీ రోజు ఒక్క వీడియో పెట్టుడు వీలు కాదు కదూ. కానీ యూట్యూబ్ అయితే 10 కాదు, నేను 20 వీడియోలు పెట్టిన సంతోషంగా తీసుకుంటుంది, ఇంకా వీడియోలు పెట్టుమని పంపిస్తుంది. మరి మంచిగా లేకపోతే ఎందుకు ఆ కంపెనీ చెప్తుందండి? అర్థమైందా? అరుణారెడ్డి గారు, మగవారో ఆడవారో మీకు కూడా ఛానల్ ఉంది కదా, అర్థమైంది కదా. ఇంకొకసారి నా వీడియో చూసి పని లేదా అని పెట్టద్దు. 239 కామెంట్ల మీది ఓర్వలేని కామెంటు మంచిదైతే కాదు. నాకు పని చాలా ఉంది. మంచిగా ఈ వీడియో అయిపోయేదాకా విని అర్థం చేసుకో. ఈ పని అంతా ఎలా చేయగలిగి వీడియోలు ఎలా పెడుతుందని నేర్చుకో. పని లేకపోతే మగవారైతే నేను పెట్టిన వీడియోల ఏదో టాపిక్ మీ గుండెకు తగిలింది, అందుకే ఏ విధంగా ఈమె వీడియోలు ఆపేయాలని పని లేదా అని పెట్టినావు. నేను పెట్టే దాంట్లో మగవారికైనా ఆడవారికైనా పనికొచ్చే వీడియోలు పెడుతున్నా. నీకు అర్థం కాకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క వీడియో కాదు, ఒక 4 వీడియోలు చూడు నేను పెట్టినలా, నీకు అర్థమవుతాయి. సరేనా? ఇంకొకసారి మహేందర్ రెడ్డి సత్తవ్వ ఈ వీడియోలో పని లేదా అని పెట్టినవనుకో, ఘోరంగా నీకు కూడా పెట్టవలసి వస్తుంది. ఓర్వలేని ఫలాని అరుణారెడ్డి గారని. బాయ్.